రఘురామ్, ఏంట్రా పేరు పెట్టి పిలుస్తున్నావు? పిలవడానికి కదరా పేర్లు పెట్టేది. హలో రఘు, ఆగా కాదు. ఏంటి రఘు, ఎలా ఉన్నావు? ఎలా ఉంటావులే, ఊరంతా నీ గురించే మాట్లాడేసుకుంటున్నారు కదా. నీ కూతురికి ఎవరితోనో పెళ్ళనుకొని పత్రికలు పంచి వాడేమో హ్యాండ్ ఇస్తే సీనుగాని పీటల మీద కూర్చోబెట్టి జనాల్ని పిచ్చోళ్ళని చేశావంట కదా. అంత చేసినా పెళ్ళి అవలేదు అని తెగ చెవులు కొరికేసుకుంటున్నారులే. పాపం నువ్వేం చేస్తావులే, నీ కూతురు పెళ్ళాగినందుకు తెగ దిగులు పడిపోతున్నట్టున్నావు కదా. ఏంటలా చూస్తున్నావు? నువ్వేం దిగులు పడకు. నీ కూతుర్ని నేను చేసుకుంటాను. రే, ఏంటి నువ్వు చేసుకుంటావా? అలా అడుగుతావేంట్రా? రఘు కూతురు నేను పెళ్లి చేసుకోవడానికి కూడా పనికిరాదా? మరెలా? మన రఘు దిగులు పోగొట్టలేనా నేను ఇప్పుడు? సరే, ఓ పని చేస్తా. ఆ రామలక్ష్మిని నేను ఉంచుకుంటాను రఘు. నిన్ను ఆగు రఘురామ్, ఆగు. ఏంటి కొట్టేస్తావా? నేను ఈ ఊరి జనం అంత చెబుగా కనబడుతున్నావా? నీ ప్రతాపం నా మీద కాదు రఘు, ముందు మీ ఇంట్లో చూపించు. ఆ సీనుగాన్ని చిన్నప్పటి నుంచి నీ వారసుల్లా పెంచావే. అమెరికా నుంచి దిగుమతి చేసుకుని సొంత కూతురు కన్నా ఎక్కువ చూసుకున్నా ఆ అమెరికా పిల్ల కూడా పీటల మీద పెళ్ళాపి పూలదండలతో నీ ముందుకొచ్చి మిమ్మల్ని అందరినీ ఎర్రిపప్పని చేసిందే. అందుకు ఆవిడ్ని కొట్టు. అంత చేసిన వాళ్ళిద్దరు వెనకాల తగుదనమ్మా అని నిలబడి నీ మర్యాదను మట్టిలో కలిపేసిందే నీ భార్య. ముందు ఆవిడ్ని కొట్టు. అలా చేత కాలేదు అంటే వెళ్ళి చెక్క భజన చేసుకో. అంతేగాని ఊళ్ళో వాళ్ల మీద చెయ్యెత్తుతానంటే చెయ్యి నాకు ఉంది, నేను ఎత్తుతా. నేను కొడతా. ఏమంటావు? ఎలా ఉంది నాన్న ఫోటో? సూపర్. ఏంటి నేను వండిన కూర? నువ్వు వండిన కూర రుచి గురించి కాదే, వాడు పెట్టిన ఫోటో గురించి చెప్తున్నాను. అదిరిపోయిందిరా. రే, ఏంట్రా అది? కనిపించట్లేదా ఫోటో? ఫోటోనే, ఎందుకది అక్కడ పెట్టావు? నేను సాధించిన మెడల్, నేను కొట్టిన గోల్ ఇదేనమ్మా. రోజు తలెత్తుకుని గర్వంగా చూడ్డానికని నా పెళ్లి ఫోటోని ఇక్కడ పెట్టుకున్నాను. ఏడ్సావులే, చేసిన యదో పని చాలు, ముందు తీసేదాన్ని. ఆహా,
తీయను. ఏం చేస్తావు? నేనే తీసి పారేస్తాను. పద్మం గీత ఆ? నీ అన్నయ్య గీత దాటిన వాళ్ళు ఇంకా అట్టే అన్నాడు, గుర్తుందా లేదా? మీ ఇద్దరి సంగతి తర్వాత చెప్తా. అదంతేరా ఒట్టు పిచ్చిది. అది సరేగనరా, ఏంటి నాన్న? నీ గోలు గోడ మీదకి ఎక్కించో బానే ఉంది, మరి పెళ్లి తర్వాత జరిగే ఆ తంతు అది ఏ తంతు నాన్న? అదేరా అది. అది అంటే? అబ్బా ఇంత ట్యూబ్లైట్ ఏంట్రా నువ్వు? అది ఓహో, అదా? అది అదే పనిలో ఉన్నాను నాన్న. అది నా కొడుకు కనిపించారా? అది ఆల్ ది బెస్ట్ రా, ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ నాన్న. ఓకే ఓకే ఓకే. శ్రీను, ఏంటా ఫోటో? మన పెళ్లి ఫోటో అద్యా, బాగుందా? బాలేదు, తీసే. అదేంటి అద్యా, నువ్వు మా అమ్మలాగే మాట్లాడుతున్నావు? ఇప్పుడు మనకి పెళ్ళయింది, మనకి ఫుల్ పర్మిషన్ వచ్చేసింది. ఫోటోలు పెట్టుకోవచ్చు, పాటలు పెట్టుకోవచ్చు, డాన్సెస్ చేయొచ్చు. ఎవరు అబ్జెక్షన్ చేయడానికి వీల్లేదు. నువ్వు భయపడకు అద్యా, నువ్వేం భయపడకు.